నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో సంచలనం సృష్టించిన డిఎస్పి సంకిరెడ్డి భీమిరెడ్డి ఏసీబీ దాడుల్లో 100 కోట్ల పైగా అక్రమాస్తుల్లో బయటపడినాయండి. భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఏమరంటే ఉన్నత పదవిలో ఉన్న డిఎస్పి భీమిరెడ్డి గారి ఆస్తులు చూస్తే అందరూ కూడా నిద్రపోతారు. ప్రజలు ఎలా సంపాదించారు? 1000 కోట్ల పైగా హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి? ఒక డిఎస్పి అధికారైన భీమిరెడ్డికి, సంకిరెడ్డి భీమిరెడ్డి గారికి ఇన్ని 1000 కోట్ల పైగా ఆస్తులు ఎలా వచ్చాయి? ఏమి కిలోల కొద్ది ఎండి బంగారం నోట్ల కట్టలు ఎంచడానికే వాళ్ళకు 2 రోజులు టైం పట్టేట్టుగా ఉంది. ఆయన ఆస్తులు చూస్తే హైదరాబాదులోని ఖైరతాబాద్ నుంచి కర్ణాటక వరకు దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఖైరతాబాద్ నుంచి కర్ణాటక వరకు భూములు ఇంట్లో చూస్తే ఎండి చాలా ఉన్నాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో అవినీతి బయటపడినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయకుండా పార్టీ 1 నోటీస్ ఇచ్చి వెళ్ళారు. అరెస్ట్ చేస్తారా చేయరా, ఏమి దీని పరిస్థితి అనేది కూడా మనకు తెలియాలి ఉంది. 1000 కోట్ల పైగా ఆస్తులు సంపాదించాడు అంటే ఇతని వెనకాల ఎవరికన్నా రాజకీయ నాయకులు బినామా, లేకపోతే ఒక అదృశ్య శక్తి ఎవరన్నా ఇతన్ని అడ్డుకుంటుందా? ఇన్ని ఆస్తులు సంపాదిస్తే కూడా ఇతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేసినారు అనేది కూడా నడుస్తుంది. దీని వెనకాల ఈ ఏసీబీ కన్ను, ఈ డిఎస్పి అదనపు ఎస్పీ స్థాయి గల అధికారులు అక్రమాస్తుల వివరాలతో ఫైలు సిద్ధం చేశారండి. పోలీస్ శాఖలో ప్రకంపనలు, కొన్నేళ్లలోనే పెరిగిపోయిన వారి సంపదపై చర్చ, కొందరికి అధికారులకు బినామలుగా ఉంటూనే వారు స్వయంగా వెనకేసుకున్నారని గుసగుసలు, ఏసీబీ దూకుడుతో బినామీల్లో కలవరం, డిఎస్పి భీమిరెడ్డి అవినీతి వ్యవహారం నేపథ్యంలో పోలీస్ శాఖలోని మరో 4 అధికారులపై ఏసీబీ దృష్టి సాధించినట్లు సమాచారం. భీమిరెడ్డి ఎవరికి బినామీ? కర్ణాటకలో కొన్న 45 ఎకరాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నిధుల ప్రవాహంపై ఏసీబీ దర్యాప్తు, ఖాతాల పరిశీలన, రంగంలోకి దిగిన వీడి ఐటీ. ఈ కేసులు ముందుకెళ్ళుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు. సర్కారు పెద్దలకు, పోలీసు ఉన్నతాధికారులు సూచన. ఎందుకంటే 1000 కోట్లు ఇంచుమించు ఎలా వచ్చింది, ఏమి అనేది కూడా ఈ అక్రమార్జనకు సంబంధించిన ఫైలును కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలతో కలిసి నేటి అధికారులు ప్రజల సొమ్ము దోసుకున్నారు. ఏసీబీ వారి భారతం పడుతుంది. ఒక్కొక్క అధికారి వద్ద 100 కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. ఇదంతా ప్రజల సొమ్ము కాదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రశ్న పోలీస్ శాఖలోని బినామీ అధికారులను వణికిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, పోలీస్ శాఖలో ఎవరు అవినీతి పరులున్నా వదలకండి, ఇట్లాంటి భీమిరెడ్డి గారి వాళ్ళను వదలకండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారండి. ఇంకా చూసుకుంటే ఈ డిఎస్పి భీమిరెడ్డి ఎవరు, ఏమి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమనేది ఒకసారి మనము చూసుకున్నాం. ఎందుకంటే భీమిరెడ్డి మనం చూస్తే తెలంగాణ పోలీస్ శాఖలోని అతిపెద్ద అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కిందండి. ఓ డిఎస్సీ స్థాయి అధికారి ఏకంగా 1000 కోట్ల పైగా అక్రమాస్తులు కూడబెట్టడం చూసిన ఏసీబీ అధికారులు కళ్ళు బైర్లు కమ్మాయి. ఆయన అక్రమాస్తులు లెక్క కట్టేందుకు ఒకరోజు సరిపోలేదు. దీంతో ఆయన అక్రమాస్తులు ఎన్నున్నాయో తెలుసుకునేందుకు మళ్ళీ రంగంలో దిగుతున్నారు. తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా నిధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమిరెడ్డిపై అవినీతి నిరోధక శాఖ గురిపెట్టింది. ఆయన తన సర్వీసు కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేశారు. భీమిరెడ్డి నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీల నివాసాలపై సోదాలు చేపట్టారండి. ఆయన భీమిరెడ్డి గారు చూసుకుంటా పోతే చిన్న స్థాయి ఉద్యోగం నుంచి వచ్చాడండి. ఆయన పోలీస్ శాఖలో 1989లో కానిస్టేబుల్గా చేరాడండి భీమిరెడ్డి గారు.
తర్వాత 1995లో ఎస్ఐగా పదోన్నతి పొందాడండి. ఆనాటి నుంచి ఆయన అక్రమంగా సంపాదిస్తూనే ఉన్నారని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఆయన ఎస్ఐగా ప్రమోషన్ అయిన కా నుంచి ఈ అవినీతి పాల్పడుతున్నారని ఏసీబీ అధికారులు చెప్తున్నారండి. 2010లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన తర్వాత ఆయన అవినీతికి అదుపు లేకుండా పోయిందని పలువురు బాధ్యతలు చెప్తున్నారు. చూడండి, ఆయన 1989లో కానిస్టేబుల్గా చేరి 1995లో ఎస్ఐగా పదోన్నతి పొంది 2010లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన తర్వాత ఆయన అవినీతికి అదుపు లేకుండా పోయిందని పలువురు బాధ్యతలు చెప్తున్నారు. మొత్తం సైబరాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోనే విధులు చేపట్టారని చెప్తున్నారు. విధులు చేపట్టిన ప్రతి చోట అక్రమంగా సంపాదించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి ప్లాట్లు తమ బంధువులు స్నేహితుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం అతనికి ఎన్నతో పెట్టిన విద్యగా చెప్తున్నారు. అందుకే ఆయన పేరు మీద ఒకటంటే ఒక ఆస్తి కూడా లేదని, అన్నీ బినామాల పేరు మీద ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం 10 మంది బినామీలను గుర్తించామని, మరికొందరు కూడా ఇలుగులేకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. ఏమిటంటే ఈ భీమిరెడ్డికి బీజేపీ నేత మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ నరేందర్ రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉందని ఏసీబీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. వీళ్ళేమిటంటే వీళ్ళిద్దరూ మరికొందరు కలిసి బెంగళూరు, కర్ణాటక భూముల్లో కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 2 ఏళ్ల నుంచి ఫిర్యాదులు అందుతున్న ఆయన పేరున ఆస్తులు ఉన్నట్లు సరైన ఆధారాలు లేక ఏసీబీ ఇన్ని రోజులు ఆగినట్లు తెలిసింది. అక్రమాస్తుల కేసుల్లో నిందితులను తక్షణం అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచే ఏసీబీ అధికారులు భీమిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈయన చూసుకుంటే సోదాల్లో లభించిన ఆస్తులు ఇన్ని కాదండి. భీమిరెడ్డి ఆస్తులు ఒక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే ఒక్క రోజులో అవ్వదు, కొన్నేళ్ళు పడుతుంది. మరి అన్నేళ్లలో ఎందుకు డిఎస్పీ భీమిరెడ్డిని పట్టుకోలేదు? 1000 కోట్ల పైగా అక్రమాస్తులు కోడేసే వరకు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇన్నేళ్ళు ఆయన కాపాడింది ఎవరు? ఎవరితో అండతో ఇంత కూడబెట్టారనేది కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇండియాలో అవినీతి అనుకొండలకు లెక్కలేదు. ఎప్పటికప్పుడు ఒకరిని మించిన మరొకరు బయటకు వస్తూ ఉంటారు. డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి విషయంలో అదే జరిగింది. ఆయన 1000 కోట్ల పైగా అక్రమాస్తులు కూడబెట్టారంటే ఎంతమందిని దోచుకుని ఉండాలి, ఎంతమంది జీవితాలను నాశనం చేసి ఉండాలి. ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇంతలా అవినీతికి పాల్పడుతూ ఉంటే మరి ఇతర అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? 1000 కోట్లు పోగేయడం అంటే మాటలా? ఎవరి అండదండలు లేకుండా ఇలా చేయడం కుదురుతుందా? ఏసీబీ తనిఖీల్లో ఏం తేలింది అనేది కూడా తెలుస్తుంది. అతన్ని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేస్తారనేది కూడా తెలుస్తుంది. ఈయన హైదరాబాదులోని ఇల్లాతో సహా భీమిరెడ్డికి సంబంధించిన 16 ప్రాంతాల్లో దాడులు చేసినప్పుడు ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయండి. 2 కిలోల బంగారం, 20 కేజీల ఎండి, 3.60 లక్షల డబ్బు, బెనామీంట్లో మరో 40 లక్షలు, అదనంగా బ్యాంకుల్లో 19.91 లక్షల డిపాజిట్లను ఏసీబీ కనిపెట్టింది. ఇవన్నీ 1000 కోట్లు అవ్వవు. కానీ భీమిరెడ్డి ఎక్కువ అక్రమ డబ్బుతో పదుల సంఖ్యలో ఇండ్ల స్థలాలు కొన్నాడు. అందువల్ల వాటిని లెక్కేస్తే 1000 కోట్ల పైగా అక్రమ సామ్రాజ్యం నిర్మిస్తున్నట్లు తేలుతుందండి. ఎక్కడ చూసినా పొలాల్లో డబ్బులు, ఈయన సంపాదించిన ఆస్తులు చూస్తే మనకు చాలా ఉన్నాయండి. ఆస్తులు చూసుకుంటే హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్లోని వెసెల్లా మెడ్లోస్లో ఒక విల్లా, టెలికాం నగర్లో G+2 పెంట్ హౌస్ నివాస భవనం, టెలికాం నగర్లో సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ప్లాటు, గచ్చిబౌల్లో క్రాంతి సిఎస్ అపార్ట్మెంట్లో ఒక ప్లాటు, మణికొండ లాంకో హిల్స్ రోడ్లో 500 చదరపు గజాలు, G+5 వాణిజ్య సముదాయంలో వాటా, మణికొండ మరిచెట్టు జంక్షన్లో 3000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, తెల్లాపూర్లోని అభినంద రెసిడెన్సీలో 2 ప్లాట్లు, ప్రగతి రిసార్ట్ వద్ద 500 చదరపు గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 2 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలోని మరో 38 ఎకరాల వ్యవసాయ భూమి, దేవనహల్లిలో 1 ఎకరం భూమి, నాగోల్లో కామినేని దవాఖానా సమీపంలో 200 చదరపు గజాల స్థలం, పటాన్ చెరువు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ వద్ద 400 చదరపు గజాల స్థలం, పటాన్ చెరువులో 200 చదరపు గజాల మరో స్థలం,
ఇలా చూస్తే చాలా ఉన్నాయండి. ఈయన ఇది భీమిరెడ్డి గారి అక్రమాస్తులు. ఆయన 1989లో కానిస్టేబుల్గా చేరి ఇప్పటి వరకు 1000 కోట్లు కూడబెట్టాడంటే ఇన్ని రోజులు ఏసీబీ వాళ్ళు ఎందుకు చూస్తూ ఉన్నారో, మళ్ళీ ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదో అనేది కూడా మనకు ఇంకా తెలియాలండి. ఎందుకంటే ఈ పోలీస్ శాఖలో ఇంకా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏమనేది కూడా మనకు ఇంకా తెలియాలంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ భారీ ఎత్తున అక్రమాస్తులు లభించిన డిఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వడంపై రాజకీయంగా ప్రజల నుంచి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఇంకా పోలీస్ శాఖలు ఎవరెవరు అధికారులు బినామీలో ఉన్నారో వాళ్ళను వదలొద్దకండి, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళంతా ఇలా సంపాదించుకోవడం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. మళ్ళీ ఈ ప్రజల్లో అయితే డిఎస్పీ భీమిరెడ్డి అరెస్ట్పై కొనసాగుతున్నది ఉత్కంఠ. డిఎస్పీ భీమిరెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు, పోలీస్ శాఖలో భారీ అవినీతి తిమింగలం డిఎస్పీ ఆస్తులు అనేది కూడా తెలుస్తుంది. ఇదేనండి డిఎస్పీ భీమిరెడ్డి గారి యొక్క అక్రమాస్తుల చిట్టా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.